शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మొదటిసారిగా అంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఒక రైతులతోనే పెట్టిన సభ ఇంత సక్సెస్ కావడం అనేది మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మీరు నిన్న చూసింటారు, మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు సహచర మంత్రివర్గం అందరూ కూడా, డిప్యూటీ సీఎం గారు, ఇతర మంత్రులు అందరూ కూడా నిన్నటి రైతు పండుగకు వచ్చి మన పాలమూరు బిడ్డలను ఆశీర్వదించిన విషయం మీరు అందరూ కూడా చూసింటారు. ముఖ్యంగా నిన్న సభ రైతుల కోసం నిర్వహించిన సభ. దాంట్లో పెద్ద ఎత్తున రైతులే మేము చెప్పిన దానికంటే ఎక్కువ, మేము ఊహించిన దానికంటే ఎక్కువ, మేము 1,00,000 మంది రైతులను సభ పెట్టి నిర్వహించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకుంటే దానికి రెట్టింపుగా నిన్న ఆ మీటింగ్కు ప్రజలు, ముఖ్యంగా రైతులు రావడం చాలా సంతోషదాయకం. ఇదొకటి నిన్నటి సభనే నిదర్శనం. మేము చేస్తున్న ఈ ప్రజాపాలనలో మేము చేస్తున్న పనులను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అనడానికి. మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన సందర్భంగా ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ సభ పెట్టినాము. ఆ మీటింగ్లో రైతులు పాల్గొని వాళ్ళ హర్షాన్ని కూడా హర్షాన్ని కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం కూడా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు, మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా సభకు వచ్చిన ప్రజలందరూ, ముఖ్యంగా రైతులు కదలకుండా కూర్చొని ముఖ్యమంత్రి గారి ప్రసంగం తర్వాతనే వెళ్ళడం అనేది అదొక పెద్ద శుభసూచకం అని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఎన్నో చేసిర్రు ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా రైతులను రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, అదేవిధంగా బోనస్ విషయంలో రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం పెద్ద ఎత్తున బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయడం జరిగింది. ముఖ్యంగా మా గ్యారంటీల విషయంలో కూడా తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది. కానీ అవన్నీ ఏవి పట్టించుకోకుండా ప్రజలు నిన్న మా మీటింగ్ను సక్సెస్ చేసిరంటేనే ఈరోజు మేము ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా గొప్పగా అమలవుతూ ఉన్నాయి. ప్రజలు దాన్ని ఆశీర్వదిస్తున్నారని చెప్పేసి మా ప్రభుత్వాన్ని, మా ప్రజాపాలన, ఈ 1 ఇయర్ ప్రజాపాలనలో మేము చేసిన మంచి పనులన్నీ కూడా ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అనడానికి నిన్నటి సభ విజయవంతమైన నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఒక పాలమూరు బిడ్డగా మేమందరం ఈరోజు గర్వపడతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన విషయాలన్నీ కూడా మహబూబ్నగర్ విషయంలో ప్రత్యేకంగా పాలమూరు వెనుకబడ్డ జిల్లాకు చరిత్రలో, ఇక్కడ పెద్దలు ఉన్నారు మీకు అందరికీ కూడా తెలుసు, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందు గతంలో చాలా ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, వివిధ పార్టీలలో సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఎవరు కూడా మన మహబూబ్నగర్ జిల్లాను పట్టించుకున్న పాపాన పోలే. ఎప్పుడు వెనుకబడ్డ జిల్లాగానే ఈ జిల్లాను వాళ్ళు చూసిరు తప్ప మహబూబ్నగర్ వెనుకబడ్డది కాబట్టి మహబూబ్నగర్ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని ఎవరు కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరచలే. కానీ ఈరోజు మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు నేను పాలమూరు అభివృద్ధికి కేటాయిస్తా, అట్లా ఈ 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు నేను పాలమూరు అభివృద్ధికి కేటాయిస్తా అని చెప్పేసి మంత్రివర్గ సహచరుల అనుమతితో చెప్పడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ ప్రకటన పట్ల మేమందరం మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆ ఏర్పాటు కావాల్సిన ప్రజల ఆకాంక్ష, గత 10 ఏళ్లలో పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వము కేవలము నిర్బంధాలకే పరిమితమై రాజకీయ పార్టీ నాయకులను ఎప్పుడు ముఖ్యమంత్రి వచ్చినా, మంత్రులు వచ్చినా ఆ గొంతుగా నొక్కడానికి అరెస్ట్ చేసి 10 ఏళ్ళ కాలం గట్టు. ఈ ఒక్క సంవత్సరంలో జరిగిన అభివృద్ధితో తోడు ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని చెప్పే ఒక నిర్ణయం తీసుకొని బాహాటంగా ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఏ సంఘానికి ఇబ్బంది ఉన్నా
ఈ ప్రజాస్వామ్యంలో మీ గొంతుకు వినిపారని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేసింది. ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడడానికి వీలలేదు. 3 రోజుల నుంచి నడుస్తున్న రైతు పండుగ రాజకీయాల్లో మేము విద్యార్థి దశలు చూసినాము, చాలా ప్రభుత్వాలు చూసినాము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రులు చూసినాము, వేరే పార్టీ ముఖ్యమంత్రులు చూసినాము. కానీ రైతులకు ఉన్న ప్రేమ, రైతుల బాగోలకు ఆలోచించే విధానము ఆ రోజుల్లో స్వాతంత్ర నెహ్రూ గారు గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినారో ఆ పునాదిని గట్టి చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఒక సామాజిక విప్లవకారుడుగా ఈ సమాజ మార్పే భవిష్యత్ తెలంగాణకని చెప్పి ఆలోచన చేసి రైతుల బాగోగుల కొరకు 3 రోజులు సెమినార్లు పెట్టి ఎగ్జిబిషన్ పెట్టి వ్యవసాయం లాభంగా ఏడగలగలని చెప్పినప్పుడు రైతులు వచ్చి మాట్లాడుతుంటే మాకే ఆశ్చర్యం కలిగింది. ఒక్కొక్క రైతు ఈరోజు మేము నౌకలు విడిచిపెట్టినాం, వ్యవసాయం చేస్తున్నాం, ఐటీ ఉద్యోగం చేస్తుంటే మీ కరోనా పీరియడ్ జాబ్ పోయింది, ఈరోజు మేము లెక్కలాగా 2 లక్షలు సంపాదిస్తున్నాం. నిజంగానే సంతోషం అనిపించింది. నిజంగానే మహబూబ్నగర్ జిల్లా రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఈ మట్టిలో పుట్టినందుకు, ఈ గడ్డలో పుట్టినందుకు నిజంగా గర్విస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రోజు ఈ జిల్లా నుంచి ఈ జిల్లా కొరకు చాలామందిని నాయకులు చేసింది జిల్లాలో.